అన్నట్టే నేను మా కోవిడ్ ముసలామని మా అమ్మ నాకు పాలపొడి కావాలా పాలపొడి ఇయ్యని అడిగిన. ఓపెన్ చేసింది ఆల్రెడీ చేయలేదా? ఓపెన్ చేయలే. ఇప్పుడు పోయి ఇది చేసుకొని తాదాం. ఓకే, మిల్క్ పౌడర్ టేస్ట్ సూపర్ ఉంటుంది. పిల్లప్పుడు అయితే కోవిడ్ నుంచి ఎవరైనా పంపిస్తే ఉత్తది తింటానే ఇట్లా సెంచాలతో ఇక్కడ పైన అంటుకునేది అనమాట. అది తింటే పాల పౌడర్ భలే ఉంటుంది. ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది పాల పౌడర్. ఎన్ని స్పూన్లు వేసుకుంటే మీరు అది లోపల ఇప్పుడు 1 2 3 వేసినాయి. అయ్యో నిజంగా పాలు వచ్చినాయి చూడండి. అయిపోయి ఇంకా డైలీ మనకు ఒక గ్లాస్ పాలు దొరికినాయిలే. 3 గుడ్లు, కీరకాయలు, పాలు. ఇదే ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్. వచ్చేసిన స్కూల్ దగ్గరికి పార్కింగ్ పెట్టేసిన బండి నిన్న మా అమ్మ ఇచ్చింది తీసుకున్నా. మా పని మంచి కూడా ఇచ్చిన కొన్ని. డైలీ నేను 4 కార్లు, ఈరోజు 2 కార్లు, మొత్తం 6 కార్లు. బగడి చూడండి ఎట్లా అయిపోయిందో. బగడి నుజ్జు అయిపోయింది. ఆ నుంచి వచ్చి తొక్కేసాడు దాన్ని. నుజ్జు చేసేసాను. నేను వెనకాల కారు వెనకాల డిక్కీలో ఉన్నాయి కడుగుతా. ఆల్రెడీ మా 2 బగడీలు విని ఇప్పుడు మా కోడింట్లో తెలియాలా మమ్మల్ని వేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. పొద్దున్నే లేచాను అనమాట. టైం చూసుకుంటే 6:44. ఒక పక్కన పని మంచిగా ఇప్పుడే బ్యాగులు తెచ్చి ఇచ్చింది. చూడండి లోపల హీటర్ ఆన్ చేసుకుంటే మొత్తం ఫాగ్ అంత వచ్చేస్తుంది ముందర మిర్రర్కి. ఈరోజు వచ్చేసి నేను పెద్ద పిల్లలకి కాదనమాట. పెద్ద పిల్లలకి వచ్చేసి మా మేడం వెళ్తుందంట BMW మేడం. నేను వచ్చేసి చిన్నపిల్లలకి అంట. చిన్నపిల్లల్ని బెన్ని వదిలేసి వచ్చి ఇంకా పడుకోవడమే. చూడండి మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు స్కూల్కి పొద్దున్నే. చూడండి ముక్కులో బ్లడ్ వస్తుంది అనమాట. అది వేడిగా అర్థం కావడంలే, దేనికి అర్థం కావడంలే. చూడండి బ్లడ్ వస్తుంది ముక్కు లోపల. అదేదో గట్టిగా ఎందుకు నొప్పి తీస్తుందని చూస్తే బ్లడ్ వస్తుంది అక్కడ ఎందుకు హీట్కి. టైం చూసుకుంటే 6:56, దగ్గర 7 అవుతుంది. ఇంకా రాలే పని మనిషి. కారులో కూర్చొని మా వాడు కూడా వెళ్ళిపోయాడు. సూర్యుడు వచ్చాడు ఒక పక్కన, పని మనిషి ఏమో రాలే. ఇంకా సూర్యుడు వచ్చేసినా స్కూల్ దగ్గర. ఇప్పుడే పిల్లవాళ్ళని దించేసినా. పని మనిషి పోయి దించుతుంది పిల్లవాళ్ళని. నేనేమో ఇక్కడ ఉన్నా పార్కింగ్లో. పని మనిషి రాగానే తీసుకుని వెళ్ళిపోవాలి. చూడండి పొద్దున్నే పార్కింగ్ ఎంత ఫుల్ ఉంటుందో స్కూల్ దగ్గర. చలో పని మనిషి రాగానే ఇంటికి తీసుకుని వెళ్తా. అయిపోయింది, వచ్చేసినాం. చూడండి 7:15 టైం. ఇది చిన్నపిల్లలు బెన్నే అయిపోతుంది, పక్కనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. చలో చూద్దాం ఏం డ్యూటీ చెప్తారో. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు పడుకుందాం, మళ్ళీ అంతే. మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది. ఏమొచ్చిందో చూపిస్తారండి. ఇదే అనమాట మార్నింగ్ టిఫిన్. చపాతి, ఇది కీరకాయలు వచ్చినాయి, అండ్ అలానే గుడ్లు వచ్చినాయి. ఓకే ఇది చూడండి గుడ్డు వచ్చింది. ఇది అనమాట ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్. అన్నట్టే నేను మా కోవిడ్ ముసలామని మా అమ్మ నాకు పాలపొడి కావాలా పాలపొడి ఇయ్యని అడిగిన. దేనికంటే డైలీ ఇట్లా తాగుదామని ఒక గ్లాస్ అని అంటే సరే ఇచ్చాలని చెప్పి పని మంచి పంపిస్తాను నేను. అది పంపిస్తుంది చూద్దాం. ఇది తెచ్చిచ్చింది ఇప్పుడే. పొద్దున్నే కదా ఏమన్నా అనుకుంటుందేమో అనుకున్నా మా మేడం. అంటే ముసలామా అంటే ఇంకా ముసలామా అవి సీరియస్ ఉంది కదా. ఇవన్నీ ఇట్లా ఇంట్లో పంచాయతీలన్నీ మా కోవిడ్ ముసలాంకి తెలిసింది. ఇంట్లో ఇట్లా ఫుడ్ విషయంలో ఏ విషయంలో అయినా మా కోవిడ్ ముసలాంని చూసుకుంటుంది అందరికీ. ఇంకా అలా అడుగుతానే ఇచ్చింది చూడండి. ఓకే అన్నది ఇచ్చింది. పొద్దున్నే 3 బాగుంటుంది. ఓపెన్ చేసింది ఆల్రెడీ చేయలేదా? ఓపెన్ చేయలే, మనమే ఓపెన్ చేద్దాం. హాఫ్ ఓపెన్ చేసిన. ఇప్పుడు పోయి ఇది చేసుకొని తాదాం. ఓకే, గ్రేట్. అడుగుతానే ఇచ్చింది పాలపొడి. ఇది వచ్చేసి బయట 2 దినార్లో ఎంతనో అమ్ముకుంటున్నారు. ఇది ఒక్కోటి వచ్చేసి ఇది ఎంతనో పడుతుందంట. మనకిదే తెలీదు. ఇది వచ్చేసి ఒక్కోటి 5 దినాలు ఎంత పడుతుందంట. మామూలుగా ఇది బయట చాలామంది డ్రైవర్లు అయితే సేల్ చేసుకుంటారు బయట. ఇది 2 దినార్లకి అట్లా నేను చూసిన కల్లారా 2 దినాలకు అమ్ముతారు ఇది బయట డ్రైవర్లకి. అయితే నాకు అడుగుతానే ఇచ్చింది మా కోవిడ్ ముసలాం. ఇంకా నెల నేను అడిగిపించుకుంటాను మా కోవిడ్ ముసలాం అడిగి. ఎందుకంటే రేషన్ షాప్ నుంచి తీసుకొస్తాయి నేనే. ఇలాగ ఇవి రేషన్ షాపులు ఇస్తారు ఈ పాలపొడి అంతా. చలో వెళ్ళి మనం పాలు వేసుకొని తాగుదాం. దీంతో ఒక పక్కన వాటర్ అయితే హీట్ చేసినా. చేద్దాం ఎట్లా వేయాలనో. నా తెలిసినందులో ఫస్ట్ వాటర్ వేసేది మేలేము. ఫస్ట్ వాటర్ వేసి తర్వాత ఈ పౌడర్ అయితే సరిపోతుంది. ఓకే అయిపోయినా వాటర్ హీట్ అయినాయి. ఈ గుడ్లు కూడా మనకి అనమాట 3. మా ఫ్రెండ్ గారు మా మేడం ఇచ్చిన అంటే మార్నింగ్ టిఫిన్ ఇచ్చిన 3 గుడ్లు మా ఫ్రెండ్ గారు తిన్నాడు. అండి నేను ఉడకబెట్టిన 5 తినరా అని అంటున్నాడు. అంటే మేము ఇద్దరం గుడ్లు కొనుక్కొచ్చున్నాం అనమాట. ఒక ట్రే ఉంది ఇక్కడ కింద. నాది ఒక కింద ట్రే నాది, పై ట్రే వాడిది. అలాగా ఇప్పుడు చేస్తున్నా. మిల్క్ పౌడర్ టేస్ట్ సూపర్ ఉంటుంది. పిల్లప్పుడు అయితే కోవిడ్ నుంచి ఎవరైనా పంపిస్తే ఉత్తది తింటానే
ఇట్లా చెంచాలతో ఇక్కడ పైన అంటుకునేది అనమాట. అది తింటే పాల పౌడర్ భలే ఉంటుంది. ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది పాల పౌడర్. నిజంగా పిచ్చి ఎక్కిపోతుంది. చూద్దాం ఎన్ని స్పూన్లు వేసుకుంటే మీరు అది లోపల. ఇప్పుడు 1 2 3 వేచ్చా 3 వేసినాయా? అయ్యో నిజంగా పాలొచ్చిన చూడండి. ఏంది గడలు ఉన్నాయి. కర్రీపమ్మా బాబు. అయిపోయి పాలు రెడీ అయిపోయినాయి గైస్. దీని లోపల మూత పెట్టేద్దాం. దీనికి మనకు డైలీ పొద్దున ఒక గ్లాస్ పాలు తాగొచ్చు. ఈ రకంగా పాలు, బ్రెడ్, పీనట్ బటర్ అలా ఇచ్చేస్తే చూద్దామా టేస్ట్ ఎలా ఉంటాయో. చక్కెర వేసుకోవాలా? సప్పగా ఉన్నాయి. నేను ఏదైనా టేస్ట్ వేయాలనుకున్నా. దీని లోపల మళ్ళీ చక్కెర కూడా వేయాలి. అయ్యయ్యో 1 సెకండ్ చక్కెర వేస్తా. చక్కెర అయితే 1 స్పూన్ వేస్తానా? చూద్దాం. నేను అసలు సప్పగా ఉన్నాయి. చూద్దాం ఇప్పుడన్నా రెడీ అయినాయా మంచిగా. అబ్బా అయిపోయి. ఇంకా డైలీ మనకు 1 గ్లాస్ పాలు దొరికినాయిలే. ఎట్లా కూడా డైలీ ఒక 3 స్పూన్లు వేసుకోవడం, తాగేయడం అంతే. ఆ పాలపొడి గడ్డలు ఏడన్నా చిన్నవి ఉన్నాయి కానీ బాగా కలిపితే అవి పోతాయి. ఇది ఇవాళ మనం మార్నింగ్ మిల్క్, టిఫిన్, 3 గుడ్లు, కీరకాయలు, పాలు. ఇది ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్. ఫస్ట్ పాలు తాగేసి తర్వాత ఇవి తినేస్తాం, గుడ్లు ఇవి అంతే. ఓకే ఇంకా అలా స్కూల్లోకి వెళ్దామనేసి వచ్చేసిన. మా పని మనిషి కూడా పిలిచేసిన. నుంచి డోర్ తీసి నోరు అని గట్టిగా వచ్చేస్తుంది ఆమోన. ప్రజెంట్ అయితే చిన్నపిల్లవాళ్ళని తీసుకొని వచ్చి ఇంటికాడ డ్రాప్ చేసి మళ్ళీ పెద్ద పిల్లవాళ్ళ కోసం వెళ్ళాలి. మా పని మనిషి వచ్చేస్తుంది. అర్థం గ్యాస్ లారీ వచ్చింది. పక్కింట్లోకి. మా ఇంట్లో కాదు, పక్కింట్లోకి వచ్చింది గ్యాస్ లారీ. చలో ప్రజెంట్ అయితే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం. వచ్చేసిన స్కూల్ దగ్గరికి పార్కింగ్ పెట్టేసిన బండి. పిల్లలు రాగానే వీళ్ళని తీసుకొని వచ్చి ఇంటికాడ డ్రాప్ చేసి మళ్ళీ పెద్ద పిల్లవాళ్ళ కోసం వెళ్ళిపోవాలి. ఇది ప్రాసెస్. నేను వచ్చేప్పుడే ఇవి తెచ్చుకున్నాను అనమాట, కమలా పండ్లు. అదే ఇక్కడ దొరుకుతాయి కదా ఇవి. నిన్న మా అమ్మ ఇచ్చింది, తీసుకొచ్చుకున్నా. కొలుసుకొని తింటున్నా. ఇవి తింటున్నా. మా పని మనిషి కూడా ఇచ్చిన కొన్ని. సో పిల్లలు రాగానే వీళ్ళని తీసేసుకొని ఇంటికాడ దింపేసి మళ్ళీ పెద్ద స్కూల్కి వెళ్ళిపోవాలి. ఫాస్ట్గా టైం దొరకదు. టైం చూసుకుంటే 12:57. అలా పిల్లకాయలు అందరూ ఒకటేసారి బయటికి వస్తారు. మనం వీడ నిలబడుకొని పిల్లకాయలు వస్తానే మన పిల్లకాయలు మనల్ని చూసి పిలుచుకోవాలి అంతే. ఇప్పుడే పిల్లకాయలని డ్రాప్ చేసిన ఇంటి దగ్గర, చిన్న పిల్లవాళ్ళని. పెద్ద పిల్లవాళ్ళ కోసం వెళ్తున్నా. స్కూల్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే వచ్చేసిన పెద్ద పిల్లవాళ్ళ స్కూల్ దగ్గరికి. టైం చూసుకుంటే 1:43. ట్రాఫిక్ ఏం లేదనమాట. ఫాస్ట్గా వచ్చేసిన. 2కు పిల్లవాళ్ళని గేట్లు తెడుస్తారు. వీళ్ళు 2కు వస్తారు. వీళ్ళని పిలిచేసుకొని డైరెక్ట్ ఒక్కడే అనమాట పిల్లడు వచ్చేది. ఒకడు ఇంటి ఉంటాడంట. వాడిని మా మేడం పిలుచుకొని వస్తాను. సరేలే అని చెప్పిన. ఈ ఒక్కరిని పిలుచుకొని వచ్చేయాలి ఇంటికి. అయిపోయింది. పిల్లకాయని పిలిచేసుకున్నా. ఇంటి తీసుకొని వెళ్తున్నా. ట్రాఫిక్ మామూలుగా లేదు. స్కూల్ దగ్గరే అనమాట. ఇది ఎగ్జాక్ట్గా స్కూల్ దగ్గరే ఉన్నా. ఇంకా యాడికి కూడా పోలే. స్కూల్ దగ్గర ఉన్న భయంకరమైన ట్రాఫిక్. ఇది స్కూల్ అది ఆడ వెనకాల ఉంది అంతే. ఇక టైం చూసుకుంటే 2:11. ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి 2:30 ఈజీగా దాడుతుంది. ఇంకా అలా పిల్లకాయని ఇంట్లో వదిలేసిన. తీసుకొచ్చి మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది. వైట్ రైస్ 2 ప్లేట్లు. ఇది డాకుస్ అదే అనమాట, ఉల్లగడ్డ పులుసు. పానికోటి నాకోటి. 2 కూల్ డ్రింక్స్ వచ్చినాయి. పెప్సీలు, కుబ్బూసులు వచ్చినాయి. 2 కుబ్బూసులు. చికెన్ 65 వచ్చింది. చూస్తానే కనుకోవచ్చు చికెన్ 65 అని. సంపేర్చిన మీరు 3 చాలా వచ్చాయి ముక్కలు. ఈరోజు 4 తినేసి నైట్ పెట్టుకున్నామా. ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ లైక్ చేస్తున్నా. సడన్గా మా పని మనిషి షాకింగ్ న్యూస్ వచ్చింది. తిని బెన్నపోయి ఫాస్ట్గా పిల్లలు తీసుకొని అబ్బోనంట. ఎవరైనా ఉండరు ఆయన మేడం తీసుకొచ్చాదని చెప్పి. అంటే ఏమో పైన ముసలాం అంటుంది, తీసుకొని అంటుంది. అంటే మా మేడం మెసేజ్ చేసిన. మా మేడం ఏమన్నా రిప్లై లే. మా మేడం ఏమైందంటే నేను తీసుకొని వస్తలే అన్నది. ఇంకా ఏమబ్బా తెలియదు. తినేసి మా మేడం ఏ మెసేజ్ వచ్చదో
మా బాబా కూడా ఒక విశేషం నా కారు కడగని ఈరోజు మళ్ళీ 2 కార్లు కడగాలి తినేసి. చూద్దాం మా మేడం ఏం మెసేజ్ చేస్తుందో. ఓకే తినేసి కలుద్దాం. చికెన్ 65 బాగుంటుంది. వచ్చిన తినేసి డైరెక్ట్ కారు కడిగేకి డైరెక్ట్గా తినేసి వచ్చేసిన కారు కడిగేకి. దీని తల్లి ఇది మా బాబు అదే పని విశేషాడు. ఆడ షాక్ అయిపోయాను అయితే కారు అడుగు అని చెప్పి. చలో ఈ బండి కడిగేసి కలుద్దాం. ఓకే మళ్ళీ 2 కారు ఉంది, మొత్తం 2 కార్లు ఉన్నాయి. నీళ్ళు కొట్టేసిన ఒక పక్కన, నీళ్ళు కొట్టేసి కడగడం మొదలెట్టినా. డైలీ నిన్న 4 కార్లు, ఈరోజు 2 కార్లు, మొత్తం 6 కార్లు. ఒక్క రోజు 2 రోజులే. మా ఫ్రెండ్ గారు వచ్చాక నాకు 4 కార్లు అవుతాయి. చలో కడిగేసి కలుద్దాం. ఓకే పోయింది ఆ తెల్ల బండి, పోతున్నాం మళ్ళీ ఆ ఎర్ర బండి కడగడానికి. ఎర్ర బండి బ్యాలెన్స్ ఉంది, అదొక్కడే అడిగితే అయిపోతుంది. ఇపోయింది. ఈ కారు కూడా కడిగేసిన. బగిడి చూడండి ఎట్లా అయిపోయిందో. బగిడి జునుజ్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది అంటే ఇది ఆ పక్కింటి కోవిడ్ అతను ఆ నుంచి కారు యూటర్న్ చేసుకుంటా ఇడికొచ్చిండు. ఇడికొచ్చి చూడండి ఈడ ఉండేదన్నమాట నా బగిడి. ఏ షర్ట్నే స్తంభేసిండు, తొక్కేసిండు. హై గయా ఆడ నా కారు కూడా తీసేసి ఆ పక్కన పెట్టాను అనమాట. ఎందుకంటే మా బాబా వచ్చి కారు తీసుకురా వస్తుందంటే తీసేసి ఆడ పెట్టిన. ఇప్పుడు ఈడున్నది ఎగ్జాక్ట్గా ఆడున్నది. ఆ నుంచి ఇటు వచ్చి తొక్కేసాడు దాన్ని. నుజ్జు చేసేసాను. నేను కారు వెనకాల డిక్కీలో ఉన్నాయి కడుగుతా. ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్రెడీ మా 2 బగిడీలు విని ఇప్పుడు మా కోడింట్లో తెలియాలా, మమ్మల్ని వేసుకుంటారు. వాటైడు మా కోవిడ్ ముసలాం ఫోటో పెట్టేస్తా. అంతే అయిపోయిన బండ్లు అయితే కడిగేసిన సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఇది ఏం చేయాలి నేను అదే అర్థమవుతుంది. ఇది చూడండి కొడితే దీన్ని నీళ్ళని ఎగిరేయడవన్నీ చినుకులు. ఏం చేద్దాం, ఏం చేయలేము ఇప్పుడు ప్రజెంట్ అయితే. దీన్ని ఫోటో తీసి మా కోవిడ్ ముసలాయన పెట్టేస్తా అంతే. వచ్చేసిన లోపలికి మా పని ఏం చెప్పిన ఇట్లా అది పోయింది బగిడి ఇంట్లో ఎట్లా అడుగు అని చెప్పి. ఆల్రెడీ 2 పోయినాయి బగిడీలు. ఏం చేద్దాం, నిజంగా చెప్తానా ఈ మైక్ ఉన్నాయి కదా ఇవి హాలీలాండ్ నేను కొని నెల పైన ఇక్కడ ఈ సైడ్ ఇది అసలు ఇచ్చేయలేదనమాట. ఓన్లీ ఒకటే మిడిల్లే ఈ బుద్ధు ఛార్జింగ్ లో చూపిస్తుంది. రెడ్ బడి ఏం చూడండి ఈ బుద్ధు. ఇది దీంట్లో పెడితే రివర్స్ ఛార్జింగ్ అవుతుంటుంది అనమాట. ఈ బాక్స్లో కూడా ఛార్జింగ్ ఉంటుంది, అది రివర్స్ అవుతూ ఉంటుంది. నిజంగా ఇంత మేలు ఇది. నెల రోజులు అసలు నేను ఛార్జింగే చేయలేను. మీరు నమ్ముతారో నమ్మరు. ఫస్ట్ టైం ఈ బుద్ధి దీని వెనకాల ఛార్జింగ్ పెట్టబోతున్నాడు. ఇన్ని రోజులు అసలు ఛార్జింగే పెట్టలేదు. పిచ్చ ఛార్జింగ్ వస్తుంది ఇది. దీని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. పిచ్చ ఛార్జింగ్ వస్తుంది ఇది. మళ్ళీ నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను. డైలీ వ్లాగ్స్ ఓన్లీ ఒక్కటే యూజ్ చేసేది. మళ్ళీ ఇది అసలు యూజ్ చేయలేదు ఇవాళది. ఇది ఒకటే పోయి టీ వేసుకొని తాగుతాం. ఓకే ఏం చేద్దాం, ఇంకా ఏం డ్యూటీ లేదు ప్రజెంట్ అయితే. ఆ కార్లో కడిగేసినాం. ఏముంటుందో మా కోవిడ్ ముసలాం ఇప్పుడు దాన్ని ఫోటో పెడితే చూడాలి. ఇంకా మా మేడం వాళ్ళకి చెప్పేస్తుంది ఇట్లా బగిడిపోయినాయి 2 పోయినాయి అని చెప్పేస్తా అంతే. ప్రజెంట్ నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా ఆ తర్వాత నేను అసలు డ్యూటీనే పల్లె, రూమ్లోనే కూర్చొని ఉన్నా. అలా నైట్ ఫుడ్ కూడా వచ్చింది. బర్గర్ అనమాట. ఇది చికెన్ రాయిలీనా లాంగ్ చికెన్ అంట ఏమో దీని పేరు ఏదంటారో ఎవరు ఏంది ఇది ఓపెన్ టాప్ ఉంటుంది. కోసుగడ్డ చికెను ఇటుపక్కల ఏమి లేదు. నాకు ఒకటి మా ఫ్రెండ్ గారికి ఒకటి. ఇది మా ఫ్రెండ్ గారిని సపరేట్ పెట్టేసి దీంట్లో 2 టమాటా కెచప్ ఉన్నాయి. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్. నేను వచ్చేసి మా అమ్మకి వైట్ రైస్ ఉంటే తీసుకున్నా, చికెన్ పిక్కలు వేసుకొని తింటా కొంచెం అని చెప్పిన. ఇది ఒకటి ఆడ సరిపోతుంది నాకు. ఇప్పుడు ముందుగా ఆకలితున్నా కొంచెం. ఆ కార్లు ఏని కడిగేసరికి పని చేసి ఆకలి వచ్చేది. పని చేయకపోతే ఇంకా ఆకలి కాదేం కాదు. చూద్దాం మా అమ్మ వైట్ రైస్ తెచ్చదో అడిగినా. తెచ్చినట్టు లేదు ఇది తిని పాడుకోవడమే అంతే. డ్యూటీ ఏమైనా చెప్తారో చెప్పరు. ప్రజెంట్ అయితే కార్ అన్నీ బయటనే పెట్టేసిన. అటుపక్కల కార్లు ఇంకా పోలే, మొత్తం కార్లన్నీ ఫుల్ అయిపోయినాయి మా సందులో. మా బాబాయ్ ఏమో కార్ ఏడబెట్టిండు, నా కార్ ఏమో ఈయన పెట్టిన సైడ్కి. తినేసి పోయి కారు చూడాలి. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టినాయి. తినేసి వెళ్దాం. ఓకే బండి అయితే తీస్తున్నా ఈ నుంచి. బండి నుంచి తీసేసి ఆడ పెడుతున్నా స్కూల్ దగ్గర. ఎందుకంటే ఈ పక్కింటి ఆయన ఫోన్ చేసి అడుస్తాడంట. మా రూమ్మేట్ అంటున్నాడు ఒకసారి మేము పెట్టిండి అట్నే అటు చెప్పాడని అన్నాడు. అందుకని ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి ఆడ స్కూల్ దగ్గరే పెడుతున్నా పార్కింగ్ తీసుకుని వెళ్ళి. అంతే కదా, ఎందుకు వచ్చిన రిస్క్. మా అమ్మ కూడా అదే ఉంటుంది, ఎంత పోయి అడుగు పెట్టుకో ఎందుకు బండి అంటుంది. ఇప్పుడే
బండి ఆడబెట్టేద్దాం. ఇది ఈ బండి దేని పెట్టాడంటే ఇక్కడ అంతా బండ్లు ఫుల్ ఉన్నాయి అనమాట. బండి ఆడుకుంటాడు, ఆడ ఫుల్ అయిపోయినాయి ఆ లైన్లో అనేసి బండి తీసి పెట్టినాడు. బండి తీసేనని చెప్పి నాతో తీపించుకొని పెట్టిండు. ఏం చేద్దాం, మామూలే. చలో ప్రజెంట్ అయితే ఆడబెడతా బండి. ఆడనే పార్క్ చేసేసిన బండి ఆడవే పెట్టినా. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఫుల్ వీడియో తగులుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. బాయ్ బాయ్.